పవన్ కళ్యాణ్ 10 మందిని కలిస్తే ఎవరైనా డబ్బులు ఇస్తే దాని మీద స్ట్రింగ్ ప్రోగ్రామ్స్ మీకు ఒక కళ్ళకి వంతాడ ప్రోగ్రామ్స్ కనిపించట్లేదా? వంతాడ దోపిడీ కనిపించట్లేదు, దాని మీద మీరు ఎందుకు స్ట్రింగ్ ప్రోగ్రామ్స్ చేయరు? మీరు అవి చేయరు. పవన్ కళ్యాణ్ ఎవడో లఫ్ట్ అని తిట్టాడంట, అది పెద్ద ప్రోగ్రామ్. అది పవన్ కళ్యాణ్ తిట్టడానికి 9 నెలలు పనిచేస్తే మరి అలాంటప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది. కాకినాడ SEZ మీద ప్రోగ్రామ్ ఎందుకు చేయరు మీరు? అవి చేయరు. కేవీ రావు గారి మీద ఎందుకు మీరు చేయరు ప్రోగ్రామ్స్? అవి చేయరు మీరు. ఈ రోజున పొద్దున చదువుతా ఉన్నాను, వాళ్ళు కూర్చోబెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ పాలిటీ పట్టుకొచ్చారు. భూసేకరణ చట్టం అవసరం లేదు, ఇష్టం వచ్చినంత భూమి లాక్కుంటామని చెప్పి దాని మీద ప్రోగ్రామ్ చేయరు ఎవరు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడానికే మీరు ప్రోగ్రాంలు పెట్టండి. ఇంత తిడుతుంటే నేను దాన్ని చాలా నిబద్ధతతో మాట్లాడాలి, వ్యక్తుల్ని మాట్లాడాలి. నాకు విసుగుంది వీటన్నిటి మీద. మనమేంటి ప్రతిసారి భయపడటం ఏంటి? వాడికి భయపడి, ఈడికి భయపడి, వాడు అమ్మ మొగుడికి భయపడి ఎక్కడ భయపడి చేస్తాం? ఎంతకాలం భయపడతాం? భయపడితే మార్పు తీసుకొస్తామా? అందుకు విసిగిపోయాం. భయాలు లేవు, సత్యం మాట్లాడదాం. సత్యమేవ జయతే. సత్యం గెలుస్తుందని కాదు, సత్యం మాత్రమే గెలుస్తుంది, ధర్మం మాత్రమే గెలుస్తుంది. ధర్మానికి నిలబడే వాళ్ళం మనం, ధర్మాన్ని గెలిపించగలం. ధర్మం మనం రక్షిస్తుంది. అందుకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఒకళ్ళేమో ముఖ్యమంత్రిగా అధికార పక్షాన్ని ఫెయిల్ అయ్యారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుకు ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. మీ అందరు అడిగారు, కొన్ని సంవత్సరాలు అడిగారు, నన్ను మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే నేను బాధ్యత తీసుకున్నాను, మన రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ధైర్యంగా ఉన్నాను. నేను మీకు అండగా ఉంటాను. నా తుది శ్వాస వరకు నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా ఆడపడుచు, నా అక్కచెల్లెల కోసం అండగా ఉంటాను. మీ దీవెనలు కావాలి, మాటలు మార్చే వ్యక్తులు కాదు. కష్టమైన నష్టమైన నేను మీకు అండగా ఉంటాను. నన్ను అసెస్ చేయాలంటే నన్ను అర్థం చేసుకోండి. ఒకటే గుర్తుంచుకోండి, 2009 తర్వాత ఒకటి పార్టీ పెట్టాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి. నేను చాలా బలీవైన, అందరూ కూడా సుఖాల్లో ఉన్నారు. అందరూ ఒక మాట మాట్లాడితే తెలంగాణలో నా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు. అలాంటి సమయంలో పార్టీ పెట్టాను, వారిని ఒప్పించాను. ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు. నా ఆంధ్ర ప్రజలు నేను రక్షించుకుంటాను. పాలకులను మీరు కావాలని శిక్షించుకోండి, చంద్రబాబు గారిని శిక్షించుకోండి అంటే తరివేశారు చంద్రబాబు గారిని తెలంగాణ నుంచి. లోకేష్ గారిని వెళ్ళమని చెప్పండి, తెలంగాణలో మాట్లాడమని చెప్పండి, మన జనసేన లాగా, మనలాగా. అప్పుడు చెప్తారు మీకు. అందుకనే మనం ఏమని చెప్తున్నామంటే అందరం కలిసి ఉందాం, సమస్యలను సామరస్యంగా పూర్వకంగా పరిష్కరించుకుందాం, వర్గాలుగా ఆలోచిస్తాం. నాలో నచ్చకపోవచ్చు కొంతమందికి, కొట్టుకుందాం, దాని మీద మాట్లాడండి, తిట్టండి. పవన్ కళ్యాణ్ నేను బాధపడను, కానీ అన్యాక్రాంతంగా మాట్లాడితే మటుకు తోలు తీసేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను. నాకు భయాలు లేవు, సర్దుబాట్లు లేవు, చాలా తగ్గుతాను. అవసరమైతే కాళ్ళకి పాదాభివందనం చేస్తాను, నమస్కరిస్తాను, తగ్గుతాను, శిరస్సు ఇస్తాను, శిరస్సు ఉంచుతాను. కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పెట్టే పరిస్థితిలో ఉంటే తల మీద ఎగిరి కూడా కొడతాను, జాగ్రత్త. ఎందుకంటే నా ఆత్మగౌరవం అంటే నాదని కాదు, నా తెలుగు జాతి ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం. నేనంటే నాదని కాదు. మన ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితిలో ఉంటే మోడీ గారు కాదు, రాహుల్ గాంధీ గారు కాదు, జాతీయ స్థాయి ఏ గొప్ప నాయకులైనా సరే మేము కాదని చెప్పి మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కోగలం. అందుకని నేను ఇంత భావజాలంతో వచ్చాను, ఇంత ప్రేమతో వచ్చాను, సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చాను. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున మీరు రావడం నాకు చాలా కొండంత బలాన్ని ఇచ్చింది, కొండంత అండనిచ్చింది. నేను నడుస్తున్నప్పుడు నా దగ్గర ఎవరు లేరు, నన్ను నమ్మిన యువతున్నారు, ఆడపడుచున్నారు, జన సైనికులు మీరున్నారు. ఆ రోజున మీరు ఇంత మనస్ఫూర్తిగా వచ్చారు. మీ అందరికీ పేరు పేరున పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీకు కలిసి పనిచేద్దాం, బలమైన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మనకి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, బలంగా స్థాపిద్దాం. నేను కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉండేవాడిని, అందరికీ న్యాయం చేసేవాడిని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. నేను ఎందుకంటే మాట్లాడడం కంటే ప్రూవ్ చేయడం ఈజీ కదా, నడిచెళ్ళటం ఈజీ. నేను మంచోడిని చెప్పడానికి ప్రయత్నం చేయను, నేను నడుచుకుంటూ వెళ్తాను. నాకు మంచి ధరైతే ఫాలో అవ్వండి, లేదా నన్ను వదిలేయండి, లేదంటే తన్ని తగిలేయండి. నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాకు అసలు నేనే నమ్ముతానంటే సత్యాన్ని నమ్మినవాడిని, ధర్మాన్ని నమ్మినవాడిని. నేను ఒకటి నమ్ముతాను ముగింపు మాటలుగా,
నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నేను రక్షించి తీరుతుంది, నన్ను ధర్మమే రక్షించి తీరాలి. ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, పార్టీలో జాయిన్ అయిన వెంకటేష్ బాబు గారికి, మన అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.